హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. మేమైతే ఇవాళ డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్లో ఎందుకు వెళ్ళామంటే కొన్ని థింగ్స్ కొనుక్కుందామని వెళ్ళాము. అంటే గ్రాసరీస్ అవి ఇంకా కొన్ని కొన్నాము. వెళ్దామని చెప్పి దగ్గరే మాకు డీమార్ట్. సరే ఒకసారి వెళ్దాము, ఇంట్లో గ్రాసరీస్ అన్నీ కొంచెం తక్కువ ఉన్నాయని వెళ్ళాము. అయితే అక్కడ చాలా కలెక్షన్ ఉందండి. స్టీల్ సామాన్లు అవన్నీ ఆ సెక్షన్‌కి నేను ఎక్కువ వెళ్ళను. ఎందుకంటే వెళ్తే బడ్జెట్ చాలా భారీ అవుద్దని. కానీ ఇవాళ ఒకసారి చూద్దాము అని వెళ్ళాను. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి. అసలు ఇక్కడ మరి ఎస్పెషల్లీ ఈ డీమార్ట్‌లో చాలా ఎక్కువ ఉంది కలెక్షను. అన్నీ రీజనబుల్ ప్రైసెస్‌లో ఉండేసరికి కొన్ని తీసేసుకున్నాను నేను కూడా. బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోయింది. కడాయిస్ కానీ, ఇంకా ఫిల్టర్ చేసుకునే జ్యూసెస్ చేసుకుంటాం కదా, సమ్మర్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన ఫిల్టర్స్ కానీ, ఇంకా అన్నీ చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి. ఇంకా కూల్ డ్రింక్స్ అయితే బాగా డిస్కౌంట్లో పెట్టారు. నేనైతే ఇక్కడ పిస్తా పప్పు తీసుకుంటున్నాను. మా ఇంట్లో అయిపోయింది. మా పాప బాగా తింటుంది డ్రై ఫ్రూట్ నట్స్ అన్నీ. రీజనబుల్గానే ఉందండి కంపేర్ బయట పైన. అంటే ఇక్కడ నట్స్కే ఒక షాప్ ఉంది, పెద్ద షాపు. ఆ షాప్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. కేజీ 1300, 1400 అలా పెడతారు అక్కడ. ఇక్కడ పర్వాలేదు, 400 గ్రామ్స్ 369 రూపీస్ పడిందంటే పర్వాలేదు అనిపించింది, తీసుకున్నాను నేను. ఇంకా అన్నీ చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయండి. ఇవైతే 1+1 అంట. యావరేజ్గా ఉందండి టేస్ట్. స్వీట్ ఎక్కువ ఉంది, పర్వాలేదు, టేస్ట్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ హార్లిక్స్ వెనక ఏం చదివేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఇంగ్రీడియంట్స్ చదువుతానండి, ఏం వేస్తారు అని చెప్పి. నాకు అదొక అలవాటు. ఏం తీసుకున్నా వెనక డేట్, ఆ ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకోవడం అలవాటు అయిపోయింది. అది మా వారి వల్ల అలవాటైంది నాకు. పెళ్ళి కాకముందు అసలు అలవాటు లేదు, కానీ పెళ్ళైన తర్వాత మా వారు అన్నీ చూస్తారు. ఇంకా అలా ఆయన వల్ల నాకు అలవాటు అయిపోయింది. అయితే ఇంగ్రీడియంట్స్ మాత్రం చూస్తానండి ఖచ్చితంగా, ఏం వేస్తున్నారు అని. పాప పుట్టిన తర్వాత నుంచి అలవాటు చేసుకున్నాను. మైదా ఎక్కువ ఉందా, ఏం వేస్తున్నారు అని చెప్పి చూడడం. నేనైతే ఎక్కువ పాపకు బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ అవి పెట్టనండి. ఎప్పుడైనా ఒకసారి ఐస్ క్రీమ్ ఇలా బయటకు వచ్చినప్పుడు తింటేనే. ఆద్యకైతే చాలా ఎక్కువ కోల్డ్ అయితే చేసేస్తుంది. ఎప్పుడు మంత్లీ వన్స్ ట్వైస్ తింటున్నా కూడా ఎక్కువ అసలు ఎందుకో అర్థం కావట్లేదు. కొంచెం షుగర్ కూడా పడట్లేదు అసలు నాకు, పాపకి. మేము అందుకనే కంప్లీట్గా బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ అవాయిడ్ చేసేసాము. మా వారు మాత్రం స్వీట్ ఫ్యాన్ అనమాట. ఇక్కడైతే స్టీల్వి ఫిల్టర్స్ చెప్పాను కదా, బాగున్నాయండి. చాలా తక్కువ ప్రైసెస్కి ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదు. నాకు ఆల్రెడీ ఒకటి ఉంది, అందుకని తీసుకోలేదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అప్పటికే బడ్జెట్ ఎక్కువ అయిపోయిందని తీసుకోలేదు నేను. ఇవన్నీ నేను ప్రైజెస్ ఇక్కడ డిస్ప్లే చేశాను, మీరు చూడండి. ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న డీమార్ట్లో కనుక దొరికితే మీకు కనుక యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఇక్కడ డిస్ప్లే చేశాను ప్రైజెస్ కూడా. ఇది కూడా వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇది కూడా చాలా బాగుందండి అసలు. 199 అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి అనిపించింది. ఎందుకంటే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా మేలు అనిపించింది నాకు. రిలయన్స్లో కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి, నేను చూశాను రిలయన్స్లో కూడా. కానీ రిలయన్స్ కన్నా ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది నాకు. కానీ కొన్ని పప్పులు అవన్నీ మాత్రం రిలయన్సే కొంచెం మేలు అనిపించింది. ఇలాంటివి స్టీల్ సామాన్లు అలాంటివి మాత్రం ఇక్కడ కొంచెం బెటర్ అనిపిస్తున్నాయి నాకు. గ్రాసరీస్ అయితే మాత్రం మీరు ఒకసారి చెక్ చేయండి, జియో మార్ట్ యాప్లో చెక్ చేయండి. మీకు అక్కడే కొంచెం తక్కువ అనిపిస్తాయి. ఇక్కడ మీద అన్నీ అన్పాలిష్డ్ దాల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి కొంచెం మంచిది కదా హెల్త్కి. మనం అసలే అన్నీ పాలిష్ చేసేసినవి తింటున్నాం కదండి, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అన్నీ చాలా యూస్ఫుల్ అండి అసలు. వెళ్ళినప్పుడల్లా ఒకటొకటి తెచ్చేసుకుందాం అనిపిస్తుంది నాకైతే. ఆల్మోస్ట్ అక్కడ ఉండే వాటిలో కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఆ నైఫ్ కానీ అలాంటివన్నీ, ఈ పిజ్జా కట్టర్ కానీ ఆల్మోస్ట్ అన్నీ ఒకటొకటి వెళ్ళినప్పుడల్లా తీసుకున్నాను. అయినా ఎన్నున్నా కానీ ఆడవాళ్ళకి సరిపోవు కదా, అవి అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకా నన్ను తీసుకో అన్నట్టున్నాయి అక్కడ అవన్నీ. అసలు ప్రైజెస్ అయితే అంత అట్రాక్టివ్గా ఉన్నాయి. అసలు ఈ కప్స్ అయితే నన్ను వదలబుద్ధి అవ్వలేదండి. నాకు ఇంకా తీసుకోవాలి. అది 59 రూపీస్ అనుకుంటా, ప్రైస్ కరెక్ట్గా గుర్తులేదు. కానీ చాలా బాగున్నాయి. మా వారైతే పెట్టే అంటున్నారు.
ఇది 79 రూపీస్ అనమాట. కొంచెం పిల్లలకి సెర్లాక్ అవి పెట్టుకోవడానికి చాలా బావుంటాయి. ఇదైతే చిన్ని బుజ్జిది భలే ఉంది 29 రూపీస్. ఇంకా ఇవన్నీ లంచ్ బాక్సెస్‌లోకి సెపరేట్ కర్రీస్ పెట్టడానికి బావుంటది. 69 రూపీసే చాలా బావుందది. ఇది కూడా 99 అనమాట. ఇవైతే వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీస్ పెట్టుకోవడానికి బావుంటాయి ప్లేట్స్. కానీ నేను తీసుకోలేదండి. ఎందుకంటే మేము కేరళ వెళ్ళిపోతాము. మేము చెన్నైలో కొద్ది రోజులే ఉంటాం అనమాట. మేము ఉండేది చెన్నై. మేము ఇంకొక 1 ఇయర్‌లో మళ్ళీ కేరళ వెళ్ళిపోతాం. అప్పటికి సామాన్లు ఎన్ని ఎక్కువ అయిపోతాయి కదా! అందుకనైతే నేను చాలా తక్కువ సామాన్లే తీసుకుంటున్నాను. ఎందుకంటే నా సామాన్లయితే చాలా ఉన్నాయండి. అన్నీ అక్కడే వదిలేసి వచ్చాను. చాలా లిమిటెడ్ సామాన్లతో మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఎందుకు సామాన్లు ఎక్కువ ఎక్కువ కొనేయడం అని చెప్పి మా వారు అంటున్నారు. ఆల్రెడీ నీకు అక్కడ చాలా సామాన్లు వదిలేసి వచ్చావు కదా! ఎందుకు అని అంటున్నారనమాట. ఎన్ని సామాన్లు ఉన్నా కానీ నాకైతే ఎందుకో స్టీల్ సెక్షన్‌కి వెళ్తే ఇంక నన్ను తీసుకోవాలనిపిస్తది. ఈ లంచ్ బాక్సెస్ అన్నీ ఆద్యకి తీసుకున్నాను ఒక లంచ్ బాక్సు. అవి ఆ బ్రాస్ గ్లాసెస్ అంటే నాకసలు ఎంత నచ్చాయంటే అసలు అంత నచ్చాయి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకుంటాను నేను అవి మాత్రం. చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా గ్లాస్‌ది జ్యూసెస్ తాగడానికి గ్లాసెస్ కోసం వెళ్ళాను. ఎందుకంటే సమ్మర్ వచ్చింది కదా! నా గ్లాసెస్ అన్నీ క్రాకరీ ఐటెమ్స్ వదిలేసి వచ్చాననమాట. అంటే జర్నీలో పగిలిపోతాయని అన్నీ అక్కడే వదిలేసి వచ్చేసాను. అందుకని 1, 2 గ్లాసులే కొన్నాను అంతే, ఎక్కువ కొనలేదు. ఇక్కడైతే మా అద్య ఐస్ క్రీమ్ కోసం బాగా డాన్సులు వేసేసిందనమాట. ఇంక సరే అని చెప్పి తీసుకున్నాం కానీ తీసుకున్న తర్వాత మాత్రం కోల్డ్ స్టార్ట్ అయిపోయింది వెంటనే. అసలు పిల్లలు ఏడుస్తుంటే ఇంకా తప్పదని కొంటాం కానీ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ భరించలేమండి అసలు. హాస్పిటల్స్ తిప్పుకొనే సరిపోద్ది. ఇది ఫస్ట్ వీడియోలో మీకు గిఫ్ట్ చూపించలేదు కదా, మర్చిపోయాను ఈ క్లిప్ యాడ్ చేయడం. అక్కడైతే ఇచ్చిందైతే ఈ మగ్స్ అనమాట, కాఫీ మగ్స్ చాలా బాగున్నాయి. గ్రీన్ టీ తాగడానికి, కాఫీస్ తాగడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే మీకు ఇంట్రెస్టింగ్ రెసిపీ షేర్ చేస్తానండి. ఇదైతే ఉలవలతో పప్పు అనమాట. ఉలవలు నైటే నానబెట్టేసుకొని, లేదా నైట్ చేయాలంటే మధ్యాహ్నం నానబెట్టేసుకొని చేసుకోండి. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా చాలా మంచిదన్నమాట ఉలవలు వేయడం వల్ల. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా క్యూర్ అయిపోతాయంట. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. మీరు ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుందండి అసలు పప్పు మాత్రం. నార్మల్ పప్పు కన్నా చాలా బాగుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మా వీడియో ఇప్పటివరకు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.